రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టను ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బులు లేకపోతే తర్వాతనే ఇయ్యి, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపిన వారెవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య సంతోషంగా కోడిని వండుకు తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపత్తు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి, ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన వెళ్ళిపోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకొని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపత్తు లెక్క కలిసి 250 రూపాయల చిల్లర అయ్యింది. చిల్లరదేముందిలే, 250 రూపాయలు ఇచ్చెయ్యి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే పేరయ్యకు కొంతసేపు నోట మాట కూడా రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కూడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తేడా ఏమీ లేదు, కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. తను తీసుకున్న కోడిపెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది, అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి, వాటన్నిటి ఖరీదు నువ్విచ్చుకోవలసిందే అన్నాడు కోటయ్య. ఈ మాటలు వినేసరికి పేరయ్య ఆశ్చర్యం 10 ఈ సంగతి ఏమిటో ఏ మునసబు గారినన్నా అడిగి తేల్చుకోకుండా నేనొక్క దమ్మిడి ఇయ్యను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నే కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడిపెట్ట కొన్నాడు. దాని బాపత్తు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అదంతా లెక్క వేసి చూసి 250 రూపాయలు అయ్యిందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి ఇందులో తప్పులు ఏమైనా ఉన్నాదేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు. మునసబు ముక్కి మూలిగి లెక్కంతా పైనుంచి కిందకి ఒకసారి చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ కనిపించడం లేదే అన్నాడు. నేనప్పుడే చెప్పాను, పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు. చదువు రానివాడు కదూ, పాపం లెక్క డొక్క తెలీదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడైపోయాడు. అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకుని దిగాలుగా ఇంటికి పోతూ ఉండగా కరణంగారు ఎదురుపడి, ఏం పేరయ్యా, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు కూడా నిన్ను ముంచాడు, నే చెప్పినట్లు చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను, నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి, మునసబు గారు చెప్పారుగా అన్నాడు కోటయ్య. నాకు మీ లెక్క అర్థం కాలేదు, మునసబు గారి లెక్క అర్థం కాలేదు,
రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలానికి రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడ లేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణం గారు వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుంది. మరేం లేదు. కూలీ వాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే ఒక 19 విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడే వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగా లేంది వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ గొల్లున నవ్వారు. మునసబు చీకట్లో జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?